మనము దేవుడు మనలను తన కుటుంబంలో ఒక సభ్యత్వాన్ని ఇచ్చాడు. దేవుని కుటుంబం, దేవుని మార్గం. గత వారంలో దేవుని మార్గంలోకి మనం వచ్చామని, దేవుని మార్గంలో మనకు కలిగే ఆశీర్వాదాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని మార్గము మనల్ని పరలోకమందున్నటువంటి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తుందని, దేవుని మార్గము అనేది మనకు జీవాన్ని ప్రసాదిస్తుందని, దేవుని యొక్క మార్గంలో మనకు సమాధానము, శాంతి, నెమ్మది దొరుకుతుందని, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడని, పాపాలు క్షమించే మార్గము కూడా, క్షమించబడే మార్గము కూడా ఇదే అని మనము తెలుసుకున్నాం. ఈ మార్గంలో ప్రయాణము చేస్తే మనల్ని మహిమలోకి దేవుడు నడిపిస్తాడు, మహిమ గలవారుగా మార్చబడతాం అని దేవుని మార్గాన్ని గురించి 14 విషయాలు చెప్పాను నేను గత వారంలో. దేవుని మార్గంలో మనకు దొరికేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కనుక దేవుని మార్గము విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. దేవుని మార్గాన్ని మనము అవలంబిస్తూ ఉన్నాం.